యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిచ్చి నువ్వు నన్ను వెంబడించు. యవనస్తుడితో దేవుడు చెప్తున్న మాట. ఆయన ప్రచారం చేసుకుంటూ వెళుతూ ఉండగా ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళ మీద పడి ఆయన అడుగుతున్నాడు, అయ్యా నేను నిత్య జీవంలో ఉండడానికి నేనేం చేయాలి? అందుకని దేవుడు అంటాడు, అవునా నువ్వు నిత్య జీవంలో ఉండాలా? అయితే ధర్మశాస్త్రం ఏం బోధిస్తుంది? నీవు అబద్ధం చెప్పకూడదు, నరహత్య చేయకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అని ధర్మశాస్త్రం చెప్తుంది కదా. ఇవన్నీ కూడా పాటిస్తే నువ్వు నిత్య జీవంలో ఉంటావు అని చెప్పాడు. అందుకు యవనస్తుడు ఏమన్నాడు తెలుసా? అవును, ఎస్, నేను పాటిస్తున్నానయ్యా, ఇవన్నీ నేను పాటిస్తున్నాను. సహజంగా ఇవన్నీ నేను పాటిస్తూ చేస్తూ నా బాల్యము నుండే జరిగిస్తున్నాను. అందుకు దేవుడు అన్నాడు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఆ కొదువు ఏంటో తెలుసా? నీకున్న ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించు. అప్పుడు యవనస్తుడు చేసిన పని ఏంటో తెలుసా? వ్యసనపడి బాధపడి దుఃఖపడి తిరిగి వెళ్ళిపోయాడట. ఇక్కడ ప్రాబ్లం ఏంటి తెలుసా? చూడండి, మనము మన జీవితాల్లో చిన్నప్పటి నుంచే బాల్యము నుండే మనం అనుసరిస్తూ ఉన్నాం. క్రైస్తవులుగా, క్రీస్తు బిడ్డగా, దేవుని సంఘములో నేర్చుకునే వారిగా, దాన్ని జరిగించే వారిగా ఉంటూనే ఉన్నాం. బట్ స్టిల్ మనకున్నది కొన్ని కొదువుగా ఉన్నవి. ఆ కొదువును దేవుడు మాట్లాడుతున్నాడు. తనాన్ని అమ్మి మనలేదు, తన క్యారెక్టర్ ఉన్న గుణ లక్షణాలను బట్టి మాట్లాడుతున్నాడు. తను చేస్తున్న ఆయన మాట్లాడిన ఉద్దేశాన్ని తెలుసుకుని మాట్లాడుతున్నాడు. సహజంగా వచ్చేయమన్నాడు తెలుసా? సత్పురుషుడా అంటాడు. అంటే నేను ఇవన్నీ చేస్తున్నానని తెలియచెప్పుకోవడానికి సత్పురుషుడా అంటాడు. అందుకు దేవుడు కౌంటర్ వేస్తూ ఏమంటాడు తెలుసా? ఈ లోకంలో ఎవడు కూడా సత్పురుషుడు లేడు, ఒక దేవుడు తప్ప. ఆయనే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. గ్రంథాలు చదువు, లేకపోతే వేదాలు చదువు, ఏది చదివినా సరే నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? పాపం లేని వ్యక్తి ఈ భూలోకంలో ఎవరు లేరు. అది యేసయ్య మాత్రమే నీ కోసం అటువంటి పాపం లేని జీవితంగా బ్రతికాడు.